ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రామగిరి ఎస్ఐ ఉదంతం హాట్ టాపిక్గా మారింది. సత్యసాయి జిల్లాలో పర్యటించిన జగన్ తప్పు చేసిన పోలీసులు బట్టలు ఊడదీస్తా అంటూ చేసిన వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ యూనిఫామ్ మేము శ్రమపడి అర్హత సాధించి ధరించాం, ఇదేమి అరటి తొక్క కాదు అని ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో ప్రాచుర్యము పొందాయి. అయితే ఈ ధైర్యవంతమైన స్పందన ఎస్ఐకు ముప్పు తెచ్చింది. వైసీపీ శ్రేణులు ఆయనపై ఆగ్రహంతో విరుచుకుపడుతూ ఆయనతో పాటు కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరింపులు పంపించసాగారు. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్, అసభ్య పదజాలంతో దాడులు మితిమీరాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐ సుధాకర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎస్ఐపై అవినీతి ఆరోపణలు చేస్తుండగా ప్రజలలో మాత్రం సుధాకర్కు మద్దతు పెరుగుతుంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నిజాయితీగా విధి నిర్వహిస్తున్న పోలీసులపై ఈ రకమైన బెదిరింపులు పెరగడం ఎక్కడకు తీసుకెళ్తుందనే చర్చ మొదలైంది.